సూర్యగ్రహం 1 సంవత్సరం తర్వాత తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో స్థితి పొందడం వల్ల 17 సెప్టెంబర్ 2025 వరకు నెల రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఒక్కో రాశి వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తారు, రెమెడీస్ ఏవి చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. మరి మిథున రాశి వారికి మిథునానికి అధిపతి బుధుడు, మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరికి ఎలా ఉందో చూద్దామండి. మీ యొక్క ఆలోచన, మీ యొక్క కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుందండి, పదునుగా ఉంటుందని చెప్పవచ్చు. ధైర్యంగా ముందుకెళ్తారు. 3వ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు. 3లో ఎవరున్నారు? రవి ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు కూడా త్వరితగతిన వేగవంతంగా తీసుకుంటారు. కాకపోతే రవి కేతుతో ఉండటం వల్ల కొన్నిసార్లు వెనక ముందు అవుతారు, కానీ అల్టిమేట్గా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు కూడా మొదలెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాదులకి ఇది ఒక అనుకూల కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సెల్ఫ్గా వర్క్ చేసుకునే వాళ్ళు, ఫ్రీలాన్సర్స్ అయితేనేమి, సెల్ఫ్ అంటే మీడియా కమ్యూనికేషన్లో ఉన్నవారు, సో ఈ డ్రాఫ్టింగ్ చేసేవారు, ఇలాంటి వారికి స్వీయ ప్రభావం వల్ల మీ యొక్క అభివృద్ధి లక్కు పెరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృత్తులు చూస్తే లీగల్, మెడికల్, ట్రాన్స్పోర్ట్లో ఉన్న వారికి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సో మిథునానికి 3వ స్థానం. సిబ్లింగ్స్ తోటి కూడా ఏమైనా గతంలో పొరపచాలు ఉన్నా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. సో మిథునం కూడా ఫలితాలు పాజిటివ్గానే, రాశాధిపతి బుధుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి.